వార్తలు నేటి ఎస్ఎల్ఎన్ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. నేటి వార్తలకు స్వాగతం. మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమంలో మంత్రి వివేక్ వెంకటస్వామి పాల్గొన్నారు. చెన్నూరు మున్సిపాలిటీ పరిధిలో పలు నూతన సీసీ రోడ్లను మంత్రి వివేక్ ప్రారంభించారు. చెన్నూరు పట్టణంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి అనంతరం సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం కార్యక్రమంలో మంత్రి వివేక్ పాల్గొన్నారు. ఏమన్నా కావాలన్నా అది దూరా రిపేర్ करने का करा जय जवान मुख्यमंत्री गारी नायकत्వం मंत्री गारी नायकत्వం మొబైల్ తెలిసేనా చేసేది దొరకలేదేం కూడా ఓపెన్ చేయదు. జై జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ ఇటు ముర్తి పెట్టా రమేష్ జరు మహేష్ ఏబో మహేష్ మహేష్ ఎలకొండలానే మహేష్ क्या बात है जय कांग्रेस రైతు బంధు రేవంత్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి రైతు బంధు రేవంత్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి నాయకత్వం వర్ధిల్లాలి सर नमस्कार सर नमस्ते డైరెక్షన్ సుశీల్ ఏ మాట్లాడే అమ్మను కొట్టినా జరుగు సైలెంట్ గా చేస్తే లాభం లేదు. కొంచెం అన్న బాపు లోపలికి సరే
జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ ఎక్స్ఆర్ నాయకత్వం ఎక్స్ఆర్ నాయకత్వం నాయకత్వం జై కాంగ్రెస్ టౌన్ లో సుమారు 28 వర్క్స్ పెట్టడం జరిగింది. దీంట్లో 26 వర్క్స్ పూర్తిగా అయ్యాయి. దీంట్లో ప్రత్యేకంగా చెన్నూరు టౌన్లో లోపట ఆటో పోవాలంటే రోడ్ బాగాలేదని చెప్పి ఆటో వాళ్ళు ఇక్కడ సర్వీస్ ఇచ్చేది కాదు ఇంతకుముందు. కానీ నేను మార్నింగ్ వాక్లో పోయిన తర్వాత అన్ని రోడ్స్ ఏదైతే ఘోరంగా ఉండేనో ఇవన్నీ రోడ్స్ కూడా మంచిగా చేసి చెన్నూరు టౌన్ ప్రజలకందరికీ కూడా ఇంకేదైతే ఇంకేదైతే తక్కువ రోడ్లు నాలీలు చేసే అవసరం ఉన్నదో ఇప్పుడే కమిషనర్ గారు చెప్పినాను. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇంకొక 15 కోట్ల రూపాయలు మన చెన్నూరు టౌన్కి రావడం జరిగింది. ఈ 15 కోట్లలో కూడా మొత్తము ఎక్కడైతే చిన్న చిన్న రోడ్లు ఉన్నా కానీ నాలీలు అవసరమో అన్నీ కూడా ప్రపోజ్ చేయమని చెప్పి మున్సిపల్ కమిషనర్ గారు చెప్పడం జరిగింది. వచ్చే 3-4 నెలల్లో ఈ వర్క్స్ కూడా పూర్తిగా చేయాలని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ప్రజాపాలన వచ్చిన తర్వాత అందరూ కూడా ప్రజలు రాష్ట్ర వ్యాప్తంగా గ్యారంటీ స్కీమ్ ఏదైతే అమలు చేస్తున్నారు 200 యూనిట్లు, దాని తర్వాత రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకము, గ్యాస్ సిలిండర్ 500 రూపాయలు, ఇందిరమ్మ ఇల్లులు, సన్న బియ్యము, ఇంకా ఇప్పుడు మొన్న రైతు భరోసా కూడా అందరికీ వేయడం జరిగింది. అంటే చెప్పిన మాట నిలబెట్టుకుంటాను. నేను కూడా ఎలక్షన్లో వచ్చి చెన్నూరు టౌన్లో ప్రజలకందరికీ కూడా మాట ఇవ్వడం జరిగింది. రోడ్లు నాలీలు అన్నీ కూడా సరిగా చేస్తామని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. దాని ప్రకారంగానే చెన్నూరులో అభివృద్ధి జరుగుతుంది. ప్రజలందరినీ కూడా ఇదే కోరుతున్నాను. ఏమైనా సమస్యలు ఉంటే తీసుకురండి, కమిషనర్ గారు ఉన్నారు, ఆయన పరిశీలిస్తాడు. ఏమైనా శాంక్షన్ అవసరం ఉంటే డెఫినెట్లీ నేను ప్రభుత్వంతో మాట్లాడి చేపిస్తానని చెప్పి వాళ్ళందరికీ మాట ఇవ్వడం జరుగుతుంది. ప్రత్యేకంగా ఇప్పుడే ఈ కమిషనర్ గారు అక్కడ మిషన్ భగీరథి సరిగా నడుస్తలేదంటే ఆ వార్డులో కొద్దిగా చూడండి, ఎక్కడైతే నీళ్లు సరఫరా సరిగా లేదో కొద్దిగా చెప్పండి. కమిషనర్ గారికి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాను. ఇవన్నీ కూడా చక్కగా చేసేది అవసరం ఉంది. అమృత్ స్కీమ్ ఏదైతే ఇక్కడ 30 కోట్లతోని పనులు నడుస్తున్నాయో అది ఇంకొక 6 నెలలలో పనులు పూర్తిగా అవుతాయి. అప్పుడు ఇంటింటికి నల్ల ఇచ్చే కార్యక్రమం కూడా మన కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటుంది. ప్రజలందరూ కూడా కొంచెం సహకరించాలని చెప్పి కోరుతున్నాను. ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాల కళాశాలలో విద్యార్థులకు ఎదురవుతున్న సమస్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు జూన్ 25 నుండి 30 వరకు జరిగే బడిబాట కార్యక్రమంలో భాగంగా బెల్లంపల్లిలో బీఆర్ఎస్వి జిల్లా అధ్యక్షుడు బడికల్ల శ్రవణ్ ఆధ్వర్యంలో విద్యార్థుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. మెనూ ప్రకారం భోజనం పెట్టడం లేదంటూ పలువురు విద్యార్థులు బీఆర్ఎస్వి నాయకులు దృష్టికి తీసుకువచ్చారు. బెల్లంపల్లిలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పలువురు విద్యార్థినులు భోజనం సరిగ్గా పెట్టడం లేదని, కూరలు సరిపోవడం లేదంటూ వాపోయారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు బడిదల శ్రవణ్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం పిల్లల పట్ల శ్రద్ధ పెట్టడం లేదన్నారు. వెంటనే విద్యార్థులకు మెనూ ప్రకారంగా భోజనం పెట్టాలంటూ లేని ఎడల ఆందోళన కార్యక్రమాలు చేపడతామని అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు విద్యార్థి సంఘం నాయకులు పాల్గొన్నారు. ఫుడ్ విషయంలో మాత్రమే ఫుడ్ విషయాలనే మేడంలో చెప్పినా పట్టించుకుంటున్నారు. ఫుడ్ విషయంలో మధ్యలో పిల్లలు ఎక్కడికన్నా పోనీ ఎస్సీ ఎస్టీ బీసీ కూడా ఎక్కడెక్కడ నుండి వచ్చి కావాలన్నా నుండి అసీమాల నుండి చదువుతారు మేడం. ఎక్కడ మేడం ప్రభుత్వంలో అదే ఉన్నది, ప్రభుత్వంలో పనిచేసి మీరు కూడా కట్టడే ఉంటారు. స్టాఫ్ కూడా పిల్లల్ని కనీసం పట్టించుకునేది బాగుమరిగా ఎందుకు ఇంటారు మేడం? ఏమింటారు చెప్పండి. మీరు కూడా పడ్డామా? మీరు కూడా పోవాలి, బయటికి పోవాలి.
ఇప్పుడు ఇంత అన్నం గంట అన్నం మా మెట్ట తింటది. అదే మా బాబాయ్ కూడా అదే. ఇప్పుడు వాళ్ళు చెప్పేది కూడా అదే. ఇంత అన్నం వేసి ఇంత కూర వేస్తే మేము అడిగేది ఒకటే క్వశ్చన్ అమ్మా, అందాలు తెలియకపోవడానికి మీరు ఇవ్వాలి ఒక్కరోజే వంట చేస్తున్నారా? ఇప్పుడు మీరు ఇంత అన్నం పెట్టి కొంచెం ఒకటే క్యాంట్ వేస్తే అది ఎట్లా సరిపోతుంది పిల్లలకి? అంటే పోస్ట్ పెట్టకపోవడం వల్లనే కదా ప్రభుత్వం నువ్వేం బెదిరిస్తున్నావమ్మా? నువ్వు ఎందుకు బెదిరిస్తాను? మరి నువ్వు ఎందుకు బెదిరిస్తున్నావు? మరి నువ్వు బెదిరియాల్సిన అవసరం లేదు, పిల్లల్ని బెదిరియాల్సిన అవసరం లేదు. కంప్లీట్ చేస్తా మేము ఇస్తాం. ఈ పద్ధతి కాక మా ఇంత కూర ఏమంటే మీకు ఇంత కూర ఉంది. విభాగం అండగా ఉంటుంది. మిమ్మల్ని ఏ స్టాఫ్ కూడా ఏమన్నారు, మీ సమస్యలు చెప్పారు కదా, మేము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం. ఆ వార్డెన్ చేసినటువంటి అది కూడా మేము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం. మీ సమస్య SWO కానీ మీ DDO కూడా మేము తీసుకెళ్తాం. ఎస్సీ కార్పొరేషన్ రవీంద్ర రెడ్డి సార్ వచ్చినప్పుడు చెప్పారా? అంటే ఇప్పుడు ఓన్లీ మీకు ఆమె వార్డెన్ ఫ్యామిలీ వల్ల ఇబ్బంది అవుతున్నారు. మీకు ఇప్పుడు ఏమేమి బిల్లు రాలేదు? సోపింగ్ రాలేదు, స్నాక్స్ పెడతలేదు, మార్నింగ్ స్నాక్స్ మార్నింగ్ పెడతలేదు. అంటే వాళ్ళ ఇష్టం వచ్చినట్టు పెడుతున్నారు. మొత్తం దాంట్లో పసుపు, ఒక పప్పు, రైస్ తప్ప దాంట్లో కళ్యామాకు ఉండదు, ఏదో ఒక కిచడీ టైపే ఉండదు అసలు చెప్పాలి. చేసిన మాట అంతే. మళ్ళీ వాళ్ళని ఎన్ని రోజులు చాలా కొట్లాడారు సార్. మీరు అసలు లాస్ట్ ఇయర్ అయితే చాలా బాగుంది సార్, కానీ ఇప్పుడు వచ్చింది. కానీ లాస్ట్ ఇయర్ చాలా మా టీచర్కి చాలా షేర్ చేసుకున్నాం, వాళ్ళు కూడా మాట్లాడారు. కానీ అయినా ఇప్పుడు మీ వార్డెన్ ఎప్పుడు ఉంటారు అందుబాటు? తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మరి కర్కశమైనటువంటి విద్యార్థుల పాలిట కనీసం దయలేనటువంటి SC ST BC మైనార్టీ బడుగు బలహీన వర్గాల విద్యార్థుల కోసం ఆలోచించినటువంటి దుర్మార్గ ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుండి ఈ తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి SC ST BC మైనార్టీ బడుగు బలహీన వర్గాల ప్రజల విద్యార్థులకు మరి జరుగుతున్నటువంటి అన్యాయాలు, వారికి ఉండేటువంటి సకల సౌకర్యాలు కల్పించకుండా విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి కనువిప్పు కలగాలని మరి ఈరోజు భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం కార్యనిర్వాహక అధ్యక్షులు KTR గారి నాయకత్వం లోపల మరి ఈరోజు 25వ తారీఖు నుండి 30వ తారీఖు కూడా BRS విద్యార్థి విభాగం బడిబాట కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. మరి దానిలో భాగంగా ఈరోజు బెల్లంపల్లి నియోజకవర్గంలో ఉన్నటువంటి పలు ప్రభుత్వ పాఠశాలల్ని, కళాశాలల్ని కూడా సందర్శించి అలా విద్యార్థులకు ఇస్తున్నటువంటి మరి మెనూ ప్రకారం భోజనం పెడుతున్నారా లేదా, వారికి ఉన్నటువంటి పాఠ్య పుస్తకాలు కావచ్చు, యూనిఫామ్లే కావచ్చు, వాళ్ళకి ఇచ్చేటువంటి ఫెసిలిటీస్ అన్ని ప్రభుత్వం నుండి కరెక్ట్ అందుతున్నాయా లేదా అని చెప్పి కూడా ఇవాళ BRS ఆధ్వర్యంలో విద్యార్థులను కూడా నేరుగా అడిగి తెలుసుకోవడం జరిగింది. మరి ఈ ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తా ఉన్నాం. మా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి KCR గారి నాయకత్వంలో ఈ తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి విద్యార్థులందరికీ కూడా సకల సౌకర్యాలు కల్పిస్తూ వారి భవిష్యత్తు కూడా బంగారు భవిష్యత్తుగా కావాలని చెప్పి ఆలోచించి ఆనాడు సకల సౌకర్యాలు కల్పిస్తే మరి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుండి మరి ఇక్కడ ఉన్నటువంటి ఈ 19 నెలల కాలంలో విద్యార్థులకు ఎలాంటి సౌకర్యాలు లేకుండా, భోజన వసతి కరెక్ట్ లేకుండా, వీళ్ళు ఇచ్చేటువంటి కాస్మోటిక్స్ ఏవి కూడా ఇప్పటివరకు అందియకుండా, విద్యార్థులకు ఇచ్చేటువంటి కిట్లు అవి కూడా ఏం అందియకుండా ఇలా విద్యార్థుల జీవితాలను అంధకారంలోకి నెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నది. మేము ఈ BRSV పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం. గత 9.5 సంవత్సరాల కాలంలో విద్యార్థుల కోసం ఏవైతే సౌకర్యాలు కలిగినాయో అవన్నీ వెంటనే పునరుద్ధరించాలి. అప్పుడున్నటువంటి ఫెసిలిటీస్ అన్ని కూడా ఇప్పుడు తీసుకురావాలని చెప్పి కూడా మేము ఈ రేవంత్ రెడ్డి చిట్టినాయుడు ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేకపోతే BRSV ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తూ, ఈ రేవంత్ రెడ్డి చిట్టినాయుడు నీకు నీ అక్రమ సంపాదన మీద ఉన్నంత సోయి ఈ పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి నీ గురువు చంద్రబాబు నాయుడు మోకాళ్ళ కింద బట్టేసుకొని మరి చంద్రబాబుకు లాభం కలిగించే విధంగా నువ్వు చేసేటువంటి చర్యలు పనిచేసి ఈ తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి విద్యార్థుల కోసం ఆలోచించి ఇక్కడ ఉన్నటువంటి SC ST BC ప్రజల విద్యార్థుల కోసం కూడా సకల సౌకర్యాలు మరిన్ని మెరుగుపరిచి శభాష్ అనిపించుకోవాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. లేకపోతే రాబోయే రోజులలో BRS విద్యార్థి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. జై తెలంగాణ.
హాజీపూర్ మండలం పెద్దంపేట గ్రామ పంచాయతీలోని గొల్లపల్లి గ్రామానికి చెందిన కోట బుచ్చగౌడ్ బుధవారం తాటి చెట్టు పై నుంచి పడి తీవ్ర ప్రమాదానికి గురయ్యాడు. స్థానికులు కుటుంబ సభ్యుల కథనం మేరకు వివరాలు ఇలా. గొల్లపల్లికి చెందిన బుచ్చగౌడ్ రోజు మాదిరిగా ఉదయం తాటి చెట్ల వనానికి వెళ్లి కళ్ళు తీస్తూ ఉంటాడు. ఇందులో భాగంగా బుచ్చగౌడ్ ఓ తాటి చెట్టు ఎక్కి కళ్ళు గీసిన అనంతరం చెట్టుపై నుంచి కిందకు దిగుతున్న క్రమంలో ఒక్కసారిగా అదుపు తప్పి కింద పడిపోయాడు. దీంతో నడుముకు తీవ్ర గాయాలు కాగా వెంటనే మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స అందిస్తున్నారు. రాత్రి కురిసిన వర్షానికి చెట్టు తడిసిపోయి ఉండడం వలన బుచ్చగౌడ్ కింద పడిపోగా పెద్దంపేట గౌడ సంఘం అధ్యక్షుడు పొట్టాల శ్రీశైలం గౌడ్ బాధితుడిని పరామర్శించి ఆర్థిక సహకారం అందేలా చూస్తామని తెలిపారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం కిష్టంపేట గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా గనులు కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి అక్రమ ఇసుక దందాలపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. గనుల శాఖ మంత్రిగా పదవి చేపట్టినప్పటి నుంచి రాష్ట్రంలో అక్రమ ఇసుక దందా చెల్లవని మంత్రి వివేక్ హెచ్చరించారు. ప్రభుత్వంకు పన్నులు సరిగా రావడం లేదని కేవలం ఆన్లైన్ ద్వారానే ఇసుక సరఫరా జరగాలని మంత్రి వివేక్ పేర్కొన్నారు. నియోజకవర్గంలో ఇకపై అక్రమ దందాలకు చోటు లేదని, ఎలాంటి అక్రమాలు జరిగినా తక్షణమే చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి వివేక్ ఆదేశించారు. రెడీయా? రండి. నమస్తే నమస్తే దాదా. పసుపు కుంకుమ ఇక్కడ అమ్మ నువ్వు కొట్టమ్మా, అమ్మ నువ్వు కొట్టు, నువ్వు కొట్టమ్మా. జరిగే పనులైనా చూసుకుంటాను చాలా తిరుపతి ఇట్రా చెన్నూరు మండలం కిష్టంపేట్ గ్రామంలో సుబ్బరాంపల్లి గ్రామం, రెండు గ్రామాలలో ఇందిరమ్మ ఇల్లు ప్రారంభం చేయడానికి పూజ చేయడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వము ఇంతకుముందు ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు ఎట్లయితే అసైన్డ్ భూములు ఇచ్చి పేదవాళ్లకు ఇల్లులు కట్టించిండ్రో 12 సంవత్సరాల క్రితము కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడు కూడా ఇందిరమ్మ ఇల్లులు కట్టించడం జరిగింది. మొన్న ఎలక్షన్లలో మాట ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం, మీకు అందరికీ కూడా ఇందిరమ్మ ఇల్లులు కట్టిస్తామని చెప్పి ఈ చెన్నూరు నియోజకవర్గంలో సుమారు 3,000 మందికి ప్రొసీడింగ్స్ ఇవ్వడం జరిగింది. అందరూ కూడా 600 స్క్వేర్ ఫీట్ లోపల 400 to 600 స్క్వేర్ ఫీట్ లోపల కట్టుకునే స్కీమ్ ఇది. అందరు కూడా అదే స్కీమ్లో 600 స్క్వేర్ ఫీట్ లోపు కట్టుకోవాలని చెప్పి వారికి సూచన ఇవ్వడం జరుగుతుంది.
ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. అందరికీ కూడా ఇసుకే ఫ్రీ ఇవ్వాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకుంది. నేను మైనింగ్ మినిస్టర్ అయిన తర్వాత ప్రత్యేకంగా అన్ని చోట్ల కూడా ఇదే చెప్పడం జరిగింది. ఇసుకే దందా అన్ని కూడా ఆపాలి. ఎవరు కూడా ఇసుక మీద దందా చేసేది అవసరం లేదు. ఇది మిడిల్ మ్యాన్ ఎవరైతే కోట్లాది రూపాయలు సంపాదిస్తుండ్రో, ఒకవైపు గవర్నమెంట్కి పన్నులు సరిగా రావటం లేదు, ఇంకోవైపు కన్జ్యూమర్స్కి ధర ఎక్కువ ఉన్నది. మేము ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అన్ని చోట్ల కూడా కేవలం ఆన్లైన్, ఇంతకుముందు ఆన్లైన్ లేనందుకు అందరూ దందాలు చేసుకుంటూ కూర్చున్నారు. కేవలం ఆన్లైన్లో ఇసుక సప్లై చేయాలని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇదే చెప్తున్నాను అందరికీ, ఇసుకే దందాలో మాఫియా చేయకండి. ఎవరైనా ఉంటే వాళ్ళ మీద క్రిమినల్ కేసెస్ పెట్టి పోలీస్ వాళ్ళు చర్యలు తీసుకుంటారు, డిపార్ట్మెంట్ వాళ్ళు చర్యలు తీసుకుంటారని చెప్పి మళ్ళొకసారి అందరికీ కూడా వార్నింగ్ ఇవ్వడం జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వము ఈ 9 రోజుల లోపల అందరికీ రైతు భరోసా కూడా నిధులన్నీ కూడా 6,000 రూపాయలు ఎకరానికి చొప్పున వాళ్ళ అకౌంట్స్లో టింగ్ 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 అని చెప్పి పడడం జరిగింది. అందరు కూడా సంతోషిస్తున్నారు. అవునా కదా? అందరికీ ఏదైతే మాట ఇచ్చిందో కాంగ్రెస్ ప్రభుత్వము, ఈ ఆర్థిక పరిస్థితి ఘోరంగా ఉన్నప్పటికీ కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం ఆర్థిక పరిస్థితి అంత అన్యాయం చేసినప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వము కష్టపడి ఏదో సరిదిద్దుకొని అన్ని గ్యారంటీలు అమలు చేస్తుంది. జై ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాల కళాశాలలో విద్యార్థులకు ఎదురవుతున్న సమస్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు జూన్ 25 నుండి 30 వరకు జరిగే బడిబాట కార్యక్రమంలో భాగంగా మందమరి ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలల్లో బీఆర్ఎస్వి ఆధ్వర్యంలో విద్యార్థుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్వి నాయకులు మందమరి ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలో విద్యార్థుల సమస్యలపై మండల విద్యా అధికారికి దత్తమూర్తికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ ప్రైవేట్ పాఠశాలల్లో పిల్లలకు ఇష్ట రాజ్యాంగ పుస్తకాలు అమ్ముతున్నారని, అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని విద్యార్థి నాయకులు వాపోయారు. వారిపై చర్యలు తీసుకోవాలని మండల విద్యా అధికారికి వినతి పత్రం అందజేశారు. రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్వి బడిబాట కార్యక్రమంలో భాగంగా చెన్నూరు కాన్స్టిట్యున్సీ మందమరి మండల్ ఎంఈఓ గారికి స్కూల్ స్టార్ట్ అయినాయి కాబట్టి మౌలిక సదుపాయాలు అన్నీ ఏర్పాటు చేయాలని చెప్పి బీఆర్ఎస్వై సోషల్ మీడియా అందరం కలిసి ఇవాళ ఎంఈఓ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఈ రిప్రజెంటేషన్లో ప్రైవేట్ స్కూళ్లలో అధిక ఫీజులు వసూలు చేయడము, స్కూళ్లలో నోటీస్ బోర్డులో ఫీజు పట్టికర్స్ వేయకపోవడము, అలాగే బుక్స్ కూడా స్కూళ్లలో అమ్మడము, యూనిఫామ్స్ అమ్మడము, అధిక ధరలకు అమ్మడము, ఇది అన్నిటిపై నియంత్రించాలని ఎంఈఓ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అలాగే ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు, టాయిలెట్స్ కానీ, క్లాస్ రూమ్స్ కానీ ఇవన్నీ కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము కోరుతున్నాం. బీఆర్ఎస్ పక్షాన తెలంగాణ రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో బడిబాట కార్యక్రమంలో భాగంగా బీఆర్ఎస్ యువజన విభాగం తరఫున, బీఆర్ఎస్ సోషల్ మీడియా తరఫున ఇవాళ ఎంఈఓ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఈ రిప్రజెంటేషన్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రభుత్వ పాఠశాలలో మెనూ ప్రకారం పిల్లలకు ఆహారం అందించాలి, పేద విద్యార్థులకు బుక్స్ అందించాలి, పేద విద్యార్థులకు యూనిఫామ్ అందించాలి. అదేవిధంగా ఇక్కడ మందమరి మండలంలో ఉన్నటువంటి ప్రైవేట్ పాఠశాలలు వారి యొక్క దోపిడీ అధికంగా ఉంది. పేద విద్యార్థులు చదువుకోలేని పరిస్థితి ఇవాళ ప్రైవేట్ పాఠశాలలో ఉన్నది. కాబట్టి ఎంఈఓ గారు అలాంటి పాఠశాలల మీద, అదేవిధంగా ప్రైవేట్ పాఠశాలలో విద్యార్థులు చెప్పే మన గురువుల యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ డిస్ప్లేగా ప్రదర్శించాలి. అదేవిధంగా ఫీజు స్ట్రక్చర్ అనేది ఇవాళ కంపల్సరీ ఇవాళ నోటీస్ బోర్డులో అతికించాలని చెప్పి ఇవాళ మేము కోరడం జరిగింది. దానికి అనుగుణంగా ఎంఈఓ గారు మాకు హామీ ఇవ్వడం జరిగింది. వాళ్ళ యొక్క మేము ఏదైతే డిమాండ్లు పెట్టామో నేటి ఎస్ఎల్ఎన్ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే ఎస్ఎల్ఎన్ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. డిమాండ్లు నెరవేర్చకపోతే రానున్న రోజులలో మా యొక్క ఆందోళన ఉధృతం చేస్తామని చెప్పి సందర్భంగా